కానీ విచిత్రంగా సార్ పోలింగ్ పర్సంటేజ్ కూడా సెకండ్ డే వచ్చేటప్పటికి 81% అయింది. అప్పటి వరకు ఆ రోజు వరకు 6 o'clock వరకు అది 70-72 అలా ఉంది. 81కి అయిపోయింది, 83 అయిపోయింది, 82 కూడా కాదు 83కి అయిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇలాంటి వాళ్ళ పార్టీలో ఉన్న కానీ ఈ పార్టీలో రఘురామకృష్ణరాజు గారు నాడు ఇలాంటి వాళ్ళ నియోజకవర్గాల్లో బ్రిస్క్ పోలింగ్ జరిగిందండి. ఎందుకు వాళ్ళ మీద ఉన్న అభిమానమా, లేకపోతే వాళ్ళు గెలిపించాలనే ఉద్దేశమా, లేకపోతే అవతల పోల్ మేనేజ్మెంట్ ఏమైనా జరిగిందా అని. రఘురామకృష్ణరాజు గారు రిజల్ట్ నేను చూశానండి, నాకు పంపిస్తుంటారు ఆయన. అక్కడ ఉన్న ఫ్రెండ్స్ కూడా పంపించారు. బోస్ గారు ఉన్నారు, కానీ మెజిషియన్ కూడా, ఫేమస్ మెజిషియన్. ఆయన నాకు ఎప్పటికప్పుడు రిపోర్ట్ పంపించాడు. ఆయన ఒక 10 విలేజెస్లో ఆయన ఉన్నటువంటి ఏరియాకి సంబంధించిన నియోజకవర్గంలో అబౌవ్ 90 అండ్ బిలో 94 పోలింగ్ శాతం ఉంది. అంటే ఆయన మీద అభిమానంతో ఓటేశారని అక్కడి నుంచి ఉంటుంది. అంచేతన ఏంటంటే ఆ విధంగా కొన్ని చోట్ల అభిమానంతో వేసినటువంటి వాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ దగ్గర కూడా ఎక్కువైంది. పవన్ కళ్యాణ్ గారు నేను వెళ్ళానండి ఆ కాన్స్టిట్యున్సీకి బిఫోర్ ఎలక్షన్స్. ఆయన నామినేషన్ రోజు చేసిన రోజు అక్కడ ఉన్నాను. ఆయన కూడా శ్రీపాద శ్రీవల్లభుడు ఆ టెంపుల్కి వచ్చి అదే పురితిగా యొక్క అమ్మవారి యొక్క ఆజ్ఞ తీసుకుని పోలింగ్ చేస్తున్నాను, ఆవిడ చెప్తే నేను ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నాను కూడా చెప్పారు ఆయన. ఆవిడ మీద వంగాగీతగా నేనే పురికిత ఓత మా మాత అని ఎక్కడ దగ్గర అందంట. నా గురించి ఆయన ఇక్కడికి వచ్చేసాడు. ఆవిడకి అసలు అక్కడ అది ఆ దేవస్థానం ఉన్న సంగతి, ఆవిడ యొక్క శ్రీపాద శివల్లభుడు ఎవరైతే ఉన్నారో 13వ శతాబ్దంలో పుట్టినట్టు ఆవిడ చరిత్ర తెలుసుంటుందని నేను అనుకోనండి. ఎందుకంటే తెలిసింటే అలా మాట్లాడారు. గ్రేట్ వాళ్ళు సెయింట్స్ అండి వాళ్ళు. అంతే అది ఎలాంటి చాలా చోట్ల జరిగినాయండి. అంచేత టెన్షన్ ఇప్పుడు ఎందుకు ఇంత టెన్షన్ ఫీల్ అవుతున్నారు? చక్కగా మనకి మన వైరల్ అవుతున్న వీడియో చూస్తే మనకే తెలుస్తుంది. ఎందుకంటే వైనాట్ అని మన శ్రీకాంత్ గారికి TV9 రజనీకాంత్ గారికి చెప్పినటువంటిది. వైనాట్ 175, వైనాట్ బొంబాయిగా మారింది, వైనాట్ కోల్కతా మారింది. అలాగే మద్రాసు చెన్నై వైనాట్ అని ఆయన కుప్పం అడిగితే వైనాట్ పాపం ఆయన ఫేస్లో మారిపోయింది. ఆ లొకేషన్ వైనాట్ అన్నాడు ఆయన. అది ఎందుకు గెలవకూడదని ఒక లీటర్గా అలా అనుకుంటుంది. కానీ అది ఫన్ ఎక్కువ ఉంది. అదే వీడియోలో మళ్ళీ K. పాల్ గారిని ఎవరు అడిగారు, అంటే ఆయన వైనాట్ 150 అబవ్ వస్తాయి, నాకు చాలా బాగుంది, పోలింగ్ బ్రిస్క్గా జరిగింది, అంచేత 175 నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఇది జోకర్స్ రాష్ట్రం కింద మారింది అక్కడ ఆంధ్రప్రదేశ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ జోకర్స్ స్టేట్. అంటే ఈ జోకర్లు అంతా రావటం వల్ల మనకి ఫన్ కూడా ఎక్కువైందండి. అంచేతంటే అదే మనం ఏంటంటే రిలీఫ్గా ఎవరు వచ్చినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. మనకి ఎవరూ శత్రువులు కాదు, రాష్ట్రమే మనకు ముఖ్యం. రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, పప్పులో పుట్టి మక్కలో మాడిపోయినట్టుగా. అంచేతను వీఆర్ సిన్సియర్గా ఆలోచించడం ఏంటంటే ఆ రాష్ట్రం 5 సంవత్సరాలు ఎందుకు వెనకబడిపోయింది, వచ్చిన పరిశ్రమలు ఎందుకు పోయినాయి, అగ్రికల్చర్లో ఎందుకు వెనకబడిపోతున్నాం, అసలు ఎప్పుడైనా రివ్యూ జరిగిందా? నాకు ప్రతి క్యాబినెట్ మినిస్టర్ పేరు తెలిసిందండి. మన రాష్ట్రంలో పిల్లల్ని, స్కూల్ పిల్లల్ని చాలామందిని కాలేజెస్కి వెళ్ళడితే ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ పేరు కూడా వాడు చెప్పలేకపోయారు మెజార్టీ స్కూల్స్లో. ఒక సీఎం జగన్ తప్ప ఎవరు తెలియదండి. బొత్స సత్యనారాయణ గారు ఆయన ఎక్కువగా అరుస్తుంటాడు కాబట్టి చాలామందికి ఆయనే కదండి అరుస్తుంటాడు ఆయనేనా ఆయన అంటే మనం సత్యనారాయణ గారు అంటే లేదు బొత్స అని వాళ్ళు చెప్తున్నారు. అది అంచేత ఏంటంటే ఈ విధమైనటువంటి స్టేట్ని ఇంతవరకు నేను చూడలేదండి. ఆ మినిస్టర్కి పోర్ట్ఫోలియోలు ఎప్పుడైనా రివ్యూ చేశారా? రివ్యూ చేస్తే రిజల్ట్ ఏ విధంగా ఉంది? ఎంతసేపు చూసిన స్కూల్స్, హాస్పిటల్ చెప్తున్నారు, స్కూల్స్ బాగా చేసిన కొన్ని చోట్ల బాగా చేసిన వస్తాయి, కానీ ఏది ఎడ్యుకేషన్ ఏది, రిజల్ట్ ఏది? టీచర్స్ ఎంతమంది ఉన్నారు? టీచర్స్ ఫిల్అప్ చేశారా? టీచర్స్ పోస్టులు వేశారా? మా ఊళ్ళో సంస్కృత పండితులు ఒక ఆయన ఉన్నాడు, పాప ఆయన ఏది కూడా దాటిపోతున్నారు. నాన్నగారు వాళ్ళంతా కొంచెం వేదిక ఫ్యామిలీ వాళ్ళది. అతను ఏం చదివే వెంకీ అని పొసిమి వెంకటరమణ అతని పేరు. పాప వెళ్ళాడు, అడిగాడు, పవన్ కళ్యాణ్ అడిగాడు, జగన్మోహన్ రెడ్డికి వెళ్ళారు మీటింగ్లో అడిగాడని అడిగి, సార్ మాకు ఏదో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు, ఎందుకు చేయలేదు, మా ఏజ్ దాటిపోతుంది. అలా ఏజ్ దాటిపోయిన వాళ్ళు ఆ రాష్ట్రంలో ఇంచుమించుగా 9 లక్షలు 10 లక్షల మంది ఉన్నారు ఈ 5 సంవత్సరాల్లో. వాళ్ళకి నువ్వు ఇచ్చే రిజల్ట్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీస్కి వాడు గతి ఏంటి అని ఒక్కడైనా ఎవరైనా గట్టిగా ప్రశ్న చేశారండి? రేపు వచ్చి దానికి వాళ్ళు ఏం చేయాలి? 20 లక్షల జాబ్స్ మొత్తం 5 సంవత్సరాలు ఫుల్ఫిల్ చేయాలి. మరి అది బాధ్యతగా ఇప్పుడు ఆయన 1 కోటి ఉద్యోగాలు ఇస్తున్నాడు, మోడీ గారు ఇవ్వలేదు 1 కోటి ఉద్యోగాలు. అలాగే ప్రభుత్వ పరంగా అవుతుందా? ప్రభుత్వ పరంగా అవ్వదు, చాలా కష్టం అండి. ఆ చేతం ఏంటంటే ప్రైవేట్ కంపెనీలు రావాలి, ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి, ఇది అలాగే హౌసింగ్ అంతా డెవలప్ అవ్వాలి. నేను హైదరాబాద్ చాలా తిరుగుతుంటానండి. తిరిగితే ప్రతి వీధిలోని ఆంధ్ర నుంచి హోటల్స్, కోనసీమ పిండి వంటలు,
లేకపోతే శ్రీకన్య హోటల్, అలాగే రకరకాల హోటల్స్, గుంటూరు కారం, ఆ పేర్లు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయండి. వెల్లుల్లిపాయ అల్లం హోటల్ అంటే నేను చూశాను బోర్డు, వెల్లుల్లి అల్లం హోటల్. ఇలాంటి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళ హోటల్ ఇక్కడ 75% మేనేజ్ చేస్తారు. ఈ ఊరిలో ఏదో సర్వే, మీలాంటి స్నేహితులు సర్వే చేశారు, ఈ ఊళ్ళో మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి పిండి వంటలు అయితే, మిఠాయి షాపులు అయితే పుల్లారెడ్డి గారి దగ్గర నుంచి ఎల్లారెడ్డి వరకు ఉన్నాయన్నీ కూడా ఆంధ్ర నుంచి వచ్చినటువంటి. వీళ్ళంతా మైగ్రేట్ అయిపోయారు కదండి, అక్కడ స్కిల్ అంతా పోయింది కదా మొత్తం. ఇక్కడంతని సారీ చీర అన్నీ ఇక్కడికి వచ్చేసినాయి కదా. ఏ పెళ్లి సరుకు కావాలంటే ఆడవాళ్ళు ఇక్కడికి వచ్చి కొనుక్కుంటున్నారు, పెళ్లి సామాన్లు ఇక్కడికి వచ్చి కొనుక్కెళ్తున్నారు. ఇలా మొత్తం ఒక వ్యవస్థ, బిజినెస్కి సంబంధించినటువంటి వ్యవస్థ మైగ్రేట్ అయిపోయింది. దీన్ని ఎలా తీసుకెళ్ళగలరు మీరు? ఇన్ని హోటల్స్లో ఎంతమంది పనిచేస్తారు, ఎంతమంది వర్కర్స్ కావాలి, ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక బిల్డింగ్ 30-40 అపర్ణ కానీ, ఆదిత్య కానీ, ఇలా పెద్ద పెద్ద ఈ కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ ఎన్నో వేల మంది, లక్షల మందిని పోషిస్తున్నాయి. వాడు ఒక అపర్ణ ఉందనుకోండి, వాడు ఒక సంవత్సరంలోనే ఇంచుమించుగా 10,000, 15,000-20,000 మంది పనిచేస్తున్నారు. సార్ ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నారు కదా హైదరాబాద్లో బిజినెస్ పీపుల్. ఒకవేళ చంద్రబాబు నాయుడు వచ్చిన June 4th రిజల్ట్ అనుకూలంగా వచ్చి ఆయన వీళ్ళందరినీ మళ్ళీ అక్కడ తీసుకెళ్ళగలరా? చాలా కష్టం అండి. ఇట్ విల్ టేక్స్ టైం అండి. ఎందుకంటే కాన్ఫిడెన్స్ క్రియేట్ అవ్వాలి. ముందు మళ్ళీ ఈయన ఓడిపోతాడేమో, ఈయన మళ్ళీ ఇదివరకు మాదిరిగానే మా అబ్బాయిను ఇంకొకరు ఎమ్మెల్సీని చేసి, మినిస్టర్లు చేసి, కావాల్సినటువంటి తైనాతీలందరినీ కూడా క్యాబినెట్లో కూర్చోబెట్టి చేస్తే దానికి వాల్యూ ఉండదు. ఎందుకంటే కమాండ్ ఉన్నటువంటి వాళ్ళు, దాని ఫీల్డ్లో ఉన్నటువంటి. ఇదివరకు నేను మంచి మినిస్టర్ని చూశానండి, గాలిముద్దు కృష్ణనాయుడు గారు. ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండగా అలాగే ఫారెస్ట్ మినిస్టర్గా పనిచేశారు. ఒకసారి మమ్మల్ని గండిపేట దగ్గర తీసుకెళ్ళారు. అక్కడ ఆఫీసర్ ఫారెస్ట్ ఉంది అక్కడ. ఆ ఫారెస్ట్లో బోర్డులు ఉన్నాయి, అక్కడ బోర్డులు ఉంటే ఆయన అన్నీ చూపించి ఇది ఇలా ఉంది, ఇది జంకలు వేశారు అక్కడ, జంకల్ పార్క్ని వేస్తే అన్నీ పడుకుని ఉన్నాయి. అలా కాదు, జంక్ ఎప్పుడు పడుకుని ఉండదు, పరిగెడుతున్న ఫోటో వేయమని నేను చెప్పాను. ఆయన వెంటనే ఫారెస్ట్ రేంజర్ని పిలిచి, చీఫ్ కన్సర్వేటర్ని పిలిచి, అన్ని పరిగెడుతున్న జంతువులు ఉండాలి తప్ప పడుకున్న జంతువులు వేసారేంటండి మీరు అంటే మేత పెట్టట్లేదా అని అడిగాడు. అలాగా వెంటనే మార్పిచ్చాడు. అలాగే ఆయన ఒక 10th క్లాస్ లీక్ అయితే రామారావు గారు చెప్పకుండానే రాజీనామా చేశాడు. పేపర్ లీక్ అది పేపర్ లీక్ అయిన ఫస్ట్ మినిస్టర్ అండి. అలాగే జానారెడ్డి గారు ఒక సందర్భంలో రిజైన్ చేశారు. అలాగే ఎవరినైనా ఆయన కంప్లైంట్ వచ్చిందంటే ఇమీడియట్గా రిజైన్ చేయాలి. నువ్వు ఒక మినిస్టర్ ఎవరైనా రిజైన్ చేశాడా? మన దాంట్లో అక్కడ ఎన్ని అలిగేషన్స్ వచ్చినాయి, అన్ని రకాల అలిగేషన్స్ వచ్చినాయి. ఎక్కడ జరిగిన ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఒక్కడు కూడా చేయలేదు, అసలు పట్టించుకోలేదండి. నేను పట్టించుకోలేదండి. ఆయన ఇదంతా కామెడీ స్టేట్ కింద తయారైందండి. అంత కమెడియన్సే అక్కడ ఉన్న పొలిటీషియన్స్. నా ఉద్దేశంలో ఎక్కువ మంది కమెడియన్సే ఉన్నారు. ఎందుకంటే నేను నాకు మీకు చూపించాను కదా, ఒక ఆర్టికల్ రాశాను. అంటే అది మనకి ఇలాంటి టెన్షన్స్ వచ్చినప్పుడు యోగా చేయండి, ప్రాణాయామం చేయండి, బాబా రామ్దేవ్ చెప్తుంటాడు. లేకపోతే మనంతా మిజ్జి అంతా ఉన్నదంతా మనం మిథ్యా ప్రపంచంలో ఉన్నాం. అని చేత మనం అదే విశ్వ జగత్తు తెలియాలంటే మనం వేరే దానికి అది ధ్యానంలో ఉండి మనం వేరే ప్రపంచానికి వెళ్తామని జగ్గి వాసుదేవుని ఆశ్రయించాలి. ఇలాగ రకరకాల స్వాములు మునులు అది ఆ రాష్ట్రానికి కావాల్సిన అవసరం ఉందా? లేదు. మనకు కావాల్సిన డెవలప్మెంట్ సైడ్, మంచి స్కిల్ ఉన్నటువంటి స్టూడెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి యూత్, అని చెప్పి దాన్ని డెవలప్ చేయడానికి అటువంటి యూత్ ఉంటే తప్పకుండా మన రాష్ట్రం డెవలప్ అవుతుందండి. ఇంకా మైగ్రేషన్ అయిపోతే ఇప్పుడు ముసలివాడ రాష్ట్రం, మన రాష్ట్రంలో ఈ మధ్యన ఎవరో ప్రైవేట్ వాళ్ళు సర్వే చేస్తే ఎక్కువ మంది ముసలివాడు రాష్ట్రం. ఎందుకంటే అంతా మైగ్రేట్ అయిపోయారు, అమెరికా వెళ్ళిపోయారు, లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళిపోయారు, ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు, ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు, కెనడా వెళ్ళిపోయారు, యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళిపోయారు, లేకపోతే గుజరాత్ వెళ్ళిపోయారు, బొంబాయి వెళ్ళిపోయారు, కలకట్టా వెళ్ళిపోయారు, ఢిల్లీ, మద్రాసు వెళ్ళిపోయారు. ఇలా రకరకాల రాష్ట్రాలకు అన్నిటిగా ఎక్కువ మంది మన వాళ్ళు ఎక్కువ బెంగళూరులో ఉన్నారు. హైదరాబాదు, బెంగళూరు పని చేయకుండా, లేకపోతే మద్రాసులో ఉన్నారు, చెన్నైలో ఉన్నారు. ఐటీ హబ్ ఎక్కడ ఉండే అక్కడ టాటా అలాంటి వాళ్ళు వద్దాం అనుకుని చేద్దామన్నా ఇక్కడ ఆహ్వానించిన నాయకుడు లేడండి. మనకి ఎంతసేపు చూసినా అదానియో, ఎందుకంటే అమ్మేయటానికి వీలేదని మనకు మార్వాడీలు కనిపిస్తున్నారు. అలాగే లేకపోతే ముఖేష్ అంబానీ కనిపిస్తున్నాడు. నేను ఇదివరకు చెప్పాను మీకు, బ్రహ్మాండ కేసు 13,000 కోట్లు మనకు చెల్లించాలి. వడ్డీతోటి వేళ చెల్లించాల్సి వస్తే అతను 20,000 కోట్లు చెల్లించాలి. ఆ 20,000 కోట్లు రేపు ఒకవేళ నిజంగా ఫ్రంట్ గారు గెలిచి అధికారంలోకి వస్తే ముందు మోడీ గారిని ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి చేయలేని పని ఏదైనా ఉంటే ఛాలెంజింగ్ కానీ ప్రత్యేక హోదా తీసుకురండి, మిత్రపక్షం కాబట్టి. లేకపోతే ముఖేష్ అంబానీ దగ్గర నుంచి 20,000 కోట్లు వసూలు చేసి క్యాపిటల్ కట్టండి.
ఎలా ఉంటుందో చూద్దాం అని అసలు. అవునవును. అంత స్ట్రాంగ్గా గవర్నమెంట్ ఉండాలండి. ఎవరికి మనం తలంచినటువంటి ప్రభుత్వం కాదు మనకి. ఎందుకంటే మనం టంగుటూరి ప్రకాశం గారిని చూసాం, అలాగే దామోదర సంజయ్ గారిని చూసాం, విజయభాస్కర్ రెడ్డి గారిని చూసాం, ఎన్టీ రామారావు గారిని చూసాం. ఇట్స్ గ్రేట్ లీడర్స్ అండి వాళ్ళంతా. ఏ పార్టీ కానివ్వండి ఎప్పుడు కూడా రాజీ పడలేదు వాళ్ళు. అంచేత పివిజి రాజు గారు ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు. ఆయన రిజైన్ చేస్తానని చెప్పారు, ఏదో ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండేది. అంత ఛాలెంజింగ్ నెహ్రూ గారితో ఛాలెంజ్ చేశారు ఆయన. పివిజి రాజు గారిని మంత్రి ముఖ్యమంత్రి చేయాలనుకున్నారు, అడ్డొచ్చారు. తర్వాత అల్లూరి సత్యనారాయణరాజు గారు కాంగ్రెస్ ఏఐసిసి జనరల్ సెక్రటరీ చేశారు. అల్లూరి సత్యనారాయణరాజు గారు ఆయన అండమాన్ జైల్లో ఉండి, అండమాన్ జైల్లోనే హిందీ చదువుకుని, ఇంగ్లీష్ చదువుకుని, వాల్గాసే గంగా అనే పుస్తకాన్ని, రాహుల్ సాంకృత్యాన్ని రాసిన పుస్తకాన్ని తెలుగులో అనువదించారు ఆయన. అక్కడికి వెళ్ళి చదువుకుని ఆయన కూడా సీఎం చేద్దాం అనుకున్నారు. సంజీవ్ రెడ్డి గారు అడ్డొచ్చారు. సంజీవ్ రెడ్డి గారు అడ్డొచ్చి ఆ రాష్ట్రానికి ఇక్కడ ఉన్నటువంటి ఏదో అప్పుడు మన రాష్ట్రం ముందు ఉండగా ఆంధ్ర యూనివర్సిటీలో పెట్టారండి. ఆంధ్ర యూనివర్సిటీలో మన మొట్టమొదటి రాష్ట్రం. అక్కడే క్యాబినెట్ మీటింగ్ జరిగింది విశాఖపట్నంలో. ఈ సంజీవ్ రెడ్డి అక్కడే చేయాలని ఉన్నది ప్రకాశ్ పంతులు గారు వీళ్ళందరికీ కూడా. సంజీవ్ రెడ్డి గారు తన కర్నూలులో చేయించుకొని అనంతపూర్ దగ్గరని ఆయన అక్కడ క్యాపిటల్ తిప్పేసేసి టెంట్లు వేసి గుడిసెలు వేసి చేశాడండి. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ ఉద్యమం జరిగింది, రజాకారులు ఉద్యమం జరిగితే చంద్రరాజేశ్వరరావు గారు, రావు నారాయణ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు, తర్వాత పుచ్చలపల్లి సుందర గారు వీళ్ళందరూ పోరాటం చేసి రజాకారులను రాష్ట్రాల నుంచి విముక్తి చేసినప్పుడు మాడపాటి హనుమంతరావు గారు, బూటు రామకృష్ణారావు గారు ఇత్యాది గొప్పవాళ్ళందరూ కూడా మనం కలిసి తెలుగు వాళ్ళంతా కలిసి ఉన్నామని అప్పుడు తెలుగు రాష్ట్రం ఏర్పడింది. అప్పుడు కర్నూలు ఇడిచిపోయి, కర్నూలు ఏమైనా కట్టారా? అంతవరకు కూడా కట్టలేదు. అప్పుడు ఎలాగ సంజీవ్ రెడ్డి గారు చేశారో అలాగే జగన్మోహన్ రెడ్డి చేశాడు. మరి ఇది ఏమన్నా రాయలసీమలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి గొప్పవాడు పుట్టినటువంటి ఆ రాయలసీమలో ఈ కృష్ణదేవరాయ లాంటి వాళ్ళు పరిపాలించిన రాయలసీమలో ఇటువంటి బుద్ధిహీనులు పుడతారని నేను అనుకోలేదండి. నిజంగానండి. ఎందుకంటే కొంచెం ముఖ్యమంత్రిని ఆ మాట సీనియర్ జర్నలిస్ట్ గా మీకు బాధ అనిపించట్లేదా? సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి అప్పటి వరకు నేను గొప్ప నాయకుల గురించి చెప్పాను కూడా. సరైనటువంటి బుద్ధి ఉంటే, మంచి బుద్ధే కనుకుంటే, మంచి బుద్ధి ప్రసాదించుంటే బాగానే ఉన్నారు. ఇప్పుడు సత్యబాబు గారికి సంబంధం ఏంటండి? రాష్ట్రం అంతా డెవలప్ చేశాడు. ఎక్కడ నీరు కావాలంటే అక్కడ చేసి, ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్. ఆయన వరల్డ్ వైడ్గా ఆయనకి డివోట్ ఇస్తున్నారు. ఎన్నో చోట్ల ఆయన డెవలప్ చేశారు, స్కూల్స్ డెవలప్ చేశారు. ఆయన ఎంతో గొప్ప సర్వీస్ చేశారు. వచ్చిన ఆయన ఎవరైనా ఇస్తే, ఎవరైనా దానం చేస్తే మళ్ళీ ఎక్కడ రాష్ట్రానికే పెట్టారు. అలాంటి పుట్టిన రాయలసీమలో మీరు అన్నట్టుగా బుద్ధిహీనులు, తెలివి తక్కువ వాళ్ళు పుట్టారు. అటువంటి అదే రాష్ట్రంలో గొప్ప గొప్ప వాళ్ళు పుట్టారు, గొప్ప కవులు పుట్టారు. అయితే అన్నమయ్య లాంటి కవులు పుట్టారు. విరోచితం తరిమిల నాగిరెడ్డి గారు పుట్టారు. అలాగే నీలం రాజశేఖర రెడ్డి గారు పుట్టారు. సంజయ్ రెడ్డి గారు బ్రదరే, ఓన్ బ్రదర్, కమ్యూనిస్ట్ లీడర్ ఆయన. తరిమిల నాగిరెడ్డి గారు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి ఎమర్జెన్సీ టైంలో ఆయన రహస్యంగా చనిపోయారు. హాస్పిటల్కి ఉస్మానియా హాస్పిటల్ చనిపోయారు. ఉస్మానియా ఈజ్ ఎ గ్రేటెస్ట్ లీడర్ అండి. నేను అలాంటి లీడర్ చూడలేదు. తరిమిల నాగిరెడ్డి గారు ఫస్ట్ పార్లమెంట్లో మన అపోజిషన్ లీడర్ అండి ఆయన. తర్వాత ఆయన బెనారస్ యూనివర్సిటీ ఎలక్షన్స్లో ఎంఎస్సీ అక్కడ చదివారు. బెనారస్ యూనివర్సిటీలో ఎలక్షన్ అయితే సౌత్ నుంచి మొట్టమొదటి ప్రెసిడెంట్ అయినటువంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్. ఆయన కలిసి ఇవాళ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ జేఎన్యూలో ఢిల్లీలో నడుస్తుంది. ఇవాళ కూడా లెఫ్ట్ ఓరియంటెడ్ స్టూడెంట్స్ రావడానికి. అటువంటి వాళ్ళు పుట్టినటువంటి రాయలసీమ. ఇటువంటి బుద్ధిహీనులు పుట్టారని మనం అనుకోవడంలో తప్పలేదండి. అంతటి గొప్ప నాయకులు కావాలని, అటువంటి గొప్ప నాయకులు ఎదగాలని మనం ఆశిద్దాం.